విశ్వామిత్రులందరికీ ప్రణామాలు. ప్రతి మనిషికి ఏదో ఒక సంకల్పం ఉంటుంది. ఇల్లు, డబ్బు, మంచి జాబ్, పెళ్ళి లేదా మనం ప్రేమించేవారు మనకి దగ్గర అవ్వాలని. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన సంకల్పాలు ఉంటాయి. అయితే ఆ సంకల్పాలను మనం ఎలా సంకల్పించుకోవాలి, ఎలా సంకల్పిస్తే మనం వాటిని సాధించగలం అన్న విషయానికి వస్తే, మనకి ప్రతి ఒక్కరికి సహాయం చేసి మనకి మార్గాన్ని చూపించి మనకి విజయాన్ని అందించేది, నిత్యం మనతో ఉండేది ఒక విశ్వం మాత్రమే. ప్రతి మనిషి ద్వారా, ప్రతి మార్గం ద్వారా, మన ఆలోచనల ద్వారా ఇలా వివిధ రకాలుగా మనకి విశ్వం అనేది తోడుగా ఉంటూ ముందుకు నడిపిస్తుంది. అలాంటి విశ్వంలోకి మన ఆలోచనల్ని ఎలా విడుదల చేస్తే మన సంకల్పాలు నెరవేరుతాయి, దానికి మనం ఏం చేయాలి అన్న దాని గురించి తెలుసుకుందాం. ముందుగా మనం ఎప్పుడూ విశ్వానికి కృతజ్ఞతలు తెలియచేస్తూ, ఆ తల్లితో మాట్లాడుతూ, మనం ఆ తల్లికి మన ఆలోచనల్ని తెలియచేయాలి. ఇలా ఎప్పుడూ ఆ తల్లి పట్ల కృతజ్ఞతాభావంతో ఉండాలి. అంతేకాకుండా మనలో పాజిటివ్ థింకింగ్ని అలవాటు చేసుకోవాలి. అంటే ప్రతి విషయం పట్ల, ప్రతి మనిషి పట్ల ఎక్కువగా పాజిటివ్గా రెస్పాండ్ అవ్వాలి. ప్రేమతో మెలగటం అలవాటు చేసుకోవాలి. ఇలా అలవాటు చేసుకోవటం వల్ల మనం చేసే ప్రతి మాట, ప్రతి పని ఆ తల్లి నిత్యం మనల్ని గమనిస్తూ ఉంది. ఇలా గమనించడం వల్ల ఇక్కడ ఏది ఇస్తే అదే వస్తుంది అన్న ఫార్ములా పనిచేసి మీరు సంకల్పించే సంకల్పాలు తొందరగా నెరవేరుతాయి. అంతేకాకుండా మన ఆలోచనల్ని, అంటే మన సంకల్పాల్ని తొందరగా విశ్వంలోకి చేర్చాలి అంటే కొన్ని సెకండ్స్ పాటు, అంటే 11 నుంచి 16 నిమిషాల వరకు అనుకున్న సంకల్పం పైన మాత్రమే మీరు దృష్టి ఉంచాలి. ఇక్కడ మీ ఏకాగ్రత ఎలా ఉండాలంటే గన్ షాట్లా ఉండాలి. ఇలా కొన్ని సెకండ్లలో వేరే ఏ ఆలోచన లేకుండా ఒక్క మీ సంకల్పం, అంటే మీరు ఏది కోరుకుంటున్నారో అది మాత్రమే కంటిన్యూస్గా కొన్ని సెకండ్స్ మీ ఆలోచనని కదల్చుకుంటా ఒక్క సంకల్పం పైనే పెట్టినట్లయితే చాలా తొందరగా విశ్వంలోకి చేరి మీ సంకల్పం నెరవేరుతుంది. ఇలా ఒకే దానిపై ఏకాగ్రత చేయటం కొంచెం కష్టంతో కూడిన పని. కాకపోతే కాస్త సాధనతో ఇది అతి సులువుగా చేయగలం. ఇది ధ్యానం చేసేవారికి చాలా సులువైన పని. మీరు కూడా ధ్యాన సాధన ద్వారా కానీ, ఏకాగ్రత సాధనతో కానీ మీ సంకల్పాన్ని విశ్వంలోకి విడిచిపెడుతూ మీ సంకల్పాలని నెరవేర్చుకుంటారని ఆశిస్తూ మరో మంచి వీడియోతో తిరిగి మీ ముందుకు వస్తాను.